ఏలూరు కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భీమడోల్ మండలం లింగంపాడు గ్రామానికి చెందిన ఇద్దరు బాధితులు తమకు ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కోర్మ కిషోర్ మరియు చెక్క మర్యాదాసు అనే వ్యక్తులు గతంలో కూడా ఇదే సమస్యపై ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోగా పోలీసులు తమని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో తమకు చెందిన 45,000 విలువైన ఒక పడవను, సుమారు 2 లక్షల విలువైన వలలను గ్రామానికి చెందిన 15 మంది వ్యక్తులు కక్షపూరితంగా దొంగిలించారని ఆరోపించారు. అంతేకాకుండా వారు తమ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని, రాజకీయ నాయకుల అండదండలతో పోలీసుల సహాయంతో తమకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఈసారి కూడా తమకు న్యాయం జరగకపోతే తమ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వారు అధికారులను వేడుకున్నారు. దగ్గరికి తీసుకురాకండి దూరం నుంచి. ఇప్పుడు మనం ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర అయితే ఉండటం జరిగింది. ఈ రోజు సోమవారం కావడంతో స్పందన కార్యక్రమం, ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం దగ్గర అయితే ఉన్నాము. మనకి ఇక్కడ భీమడోల్ మండలం లింగంపాడు నుంచి, ఆ గ్రామం నుంచి వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ తెలియపరచుకోవడానికి అయితే వచ్చారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అడిగి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనకి లింగంపాడు గ్రామం నుంచి కిషోర్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. వారు ఏ సమస్య మీద వచ్చారో, వారి సమస్య ఏంటో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి కిషోర్ గారు, మీ సమస్య ఏంటి? ఏ సమస్య మీద ఇక్కడ స్పందన కార్యక్రమానికి మీరు రావడం జరిగింది, చెప్పండి ఒకసారి. మేము మత్స్యకారులు అండి. మేము కొల్లేట్లో సాంప్రదాయబద్ధంగా చేపలు ఆటాడుకుంటాము. మమ్మల్ని ఆటాడలేకుండా మా గ్రామస్తులే కొంతమంది మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అమ్ముకుంటారంట, కొల్లేరుని అమ్ముకుంటాము, మీరు చేపలు ఆటాడితే మాకు ఎలాగ డబ్బులు వస్తాయి, మేము అమ్ముకోవాలి, మీరు ఆటాడితే తగ్గిలేదని మమ్మల్ని హత్య చేయడానికి వచ్చారు. పోయిన నెల 17వ తారీఖుని దాని మీద కంప్లైంట్ పెట్టాము. అంతకుముందు జూలై నెలలో కూడా మా పడవ మావులు ఎత్తుకుపోయారు, దాని మీద కూడా కంప్లైంట్ పెట్టాము. పోలీస్ స్టేషన్లో ఏ కంప్లైంట్ పెట్టినా పట్టించుకోవట్లేదని పోయిన నెల 25ని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలన్నిటి మీద ఒక కంప్లైంట్ పెట్టాము. పోలీస్ స్టేషన్ భీమడోల్ పోలీస్ స్టేషన్ అండి. భీమడోల్ పోలీస్ స్టేషన్ పట్టించుకోకపోతే ఎస్ఐ గారు, సిఐ గారు కూడా పట్టించుకోకపోతే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వస్తే కలెక్టర్ గారు ఏం చేశారంటే సిఐ గారికి రాశారు. సిఐ గారు ఏం చేశారు, ఈ 15 రోజులు అలాగ ఉండి లాస్ట్ రోజు నాడు మా ఇద్దరిని పిలిపించి మీ మీద దాడి చేసిన వాళ్ళని, మీ మామూలు వాళ్ళలో కోసేసిన వాళ్ళని మొత్తం అన్నీ కలిపి మీ పడవ ఎత్తుకుపోయిన వాళ్ళని అందరి మీద మేము కేసులు కడతాం సాయంత్రానికల్లా, మీరు కంగారు పడొద్దు, ప్రస్తుతానికి కలెక్టర్ గారికి నివేదిక అర్జెంటుగా ఇవ్వాలి, మీరు సంతకాలు పెట్టేయండి, వాళ్ళందరి మీద చర్య తీసుకుని మీకు న్యాయం చేసి మీ పనిముట్లు కూడా మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాను, వాళ్ళందరి మీద కేసులు కట్టేస్తామని మమ్మల్ని మబ్బి పెట్టించి సంతకం పెట్టించిన తర్వాత కేసు క్లోజ్ చేసేసామని మెసేజ్ వచ్చింది. సార్ ఏంటి సార్ ఇదేనంటే, మాకు న్యాయం జరగలేదు, పరిష్కారం అయిపోయినట్టు మెసేజ్ వచ్చింది ఏంటి సార్ అని అంటే, చూద్దాం చేద్దామని అంటున్నారు. అంటే టోటల్గా ఏంటంటే పోలీసు వారు మమ్మల్ని మోసం చేసి సంతకం పెట్టించారు. ఇప్పుడు ఎంత దౌర్జన్యం జరిగినా, మా మీద దాడులు జరిగినా, ఎన్ని కంప్లైంట్లు పెట్టినా వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు. ఆలయంలో కుమ్మక్కయ్యి
మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మాకు ప్రాణ భయంగా ఉంది. మాకు చాలా వీళ్ళ వల్ల అపాయం తలపడే ఇదిగా ఉంది. మాకు ప్రాణ భయం ఉంది వీళ్ళ వల్ల. ఎస్ఐ గారు సిఐ గారే పట్టించుకోకపోతే మరి ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు? అక్కడ దొంగతనం జరిగింది, పడవేసిపోయారు పట్టబాగలో. 14 సీసీ కెమెరాలు రోడ్డుని కవర్ చేస్తా ఉన్నాయి దారి వెంబడి. అయినా కానీ ఇంతవరకు ఐడెంటిఫై చేయలే. పలానోళ్ళు వేసిపోయారు, మీ ఊరోళ్ళు వేసుకెళ్ళారు అని అంటున్నారు, కానీ ఎవరో చెప్పట్లేదు, కేసు కట్టమంటే కట్టట్లేదు. ఆ ఐడి పార్టీ పోలీస్ ఆయన అయితే మీ ఊరోళ్ళే వేసి పంపించేశారు, పడవ వెళ్ళిపోయింది అని అంటున్నాడు. ఎవరు వేసుకెళ్ళారు అని ఎవరు పేర్లు చెప్పండి అంటే చెప్పట్లా, మీ ఊరోళ్ళే వేసి పంపించేశారు అంటున్నాడు. మరి ఏం చేస్తారు సార్, కేసు కట్టండి సార్ అంటే కట్టేశారు నిన్న అని అన్నారు. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మరి అది ఎఫ్ఐఆర్ కాగితం అంటే కడతాను అంటున్నారు. ఏది నమ్మాలో తెలియట్లే. వీళ్ళంతా కలిపి మమ్మల్ని కుట్రపూరితంగా మమ్మల్ని హత్య చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే మేము సాంప్రదాయబద్ధంగా చేపలాట ఆడుకునేవాళ్ళు, మేము బతకడం వాళ్ళ వారసలేని వాళ్ళు మా మీద కక్ష కట్టి ఇలా చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. మాకు చాలా ప్రాణ భయం ఉంది. ఈ ఎస్ఐ గారు సిఐ గారు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఆ దౌలూరు మరి అన్నవాడు, మా తుమ్మల శాంత, తుమ్మల రమేష్, ముండ్రు దాసు, ముండ్రు బాబురత్నం, ఓగిరాల రాజు వగైరా వీళ్ళందరూ కలిపి ఏంటంటే ఒక ముఠాకిని తయారయ్యి రౌడీజం చేస్తున్నారు. అక్కడ ఎవరైనా ఆటాడుకోవచ్చు సాంప్రదాయబద్ధంగా కొల్లేట్లు. వీళ్ళు మీ ఆటాడుతా హీల్లేదు అంటా హక్కు లేదు వాళ్ళకి. అయినా కానీ రౌడీజం జరుగుతుంది. ఎందుకంటే పోలీసు వారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవట్లేదు. దానివల్ల మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని మోసం చేశారు సిఐ గారు అనేసి మేము ఏం చేసామంటే మళ్ళీ ఇప్పుడు ఆ కలెక్టరమ్మ గారికి అదే ఫిర్యాదుని మళ్ళీ ఒకసారి చేయమని మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. ఈ రోజు కలెక్టరమ్మ గారికి ఇచ్చామండి. అది మాకు న్యాయం చేయమని. మా గ్రామంలో కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. విలేసారు అంటారండి. మాకు ఎవరిని సహకరించట్లేదు. గ్రామంలో ఇచ్చే రాయితీలు ఏమి ఎస్సీ గారు అడిగితే వీళ్ళకి ఏమైనా ఇస్తున్నారంటే ఇస్తలేదని అలా చెప్పారు. ఒప్పుకున్నారు. ఎందుకు ఇస్తలేదని ఎస్సీ గారు అడగలేదండి. వీళ్ళిద్దరిని వెళ్ళేసామని ఖచ్చితంగా అన్నారండి స్టేషన్ ఎస్ఐ గారు ఎదురు. అయినా పట్టించుకోవట్లేదు. మాకు వాళ్ళ గురించి ప్రాణ భయంగా ఉందండి. ఈ పోలీసు వారికి కూడా సహకరిస్తలేదు మాకు. దాని గురించి మేము మళ్ళీ కలెక్టరేట్ వచ్చామండి. కలెక్టర్ గారు చెప్తాకు వచ్చాం. మాకు ప్రాణం ఈసారైనా మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే పోలీసు వాళ్ళే దగ్గర నుండి మమ్మల్ని చంపిస్తారేమో. ఇంకా చేసేదేమి లేదు. వాళ్ళ కుమ్మక్కయ్యి రక్షించాల్సిన భక్షిస్తే మేమేం చేయగలుగుతామండి. అందుకే అమ్మగారి దగ్గరికి మళ్ళీ ఒకసారి వచ్చాము పనులు చేసుకోవటానికి.